నాయనా దెబ్బతీసి ఆసారా నేను చూస్తేనైనా. దేవుడా, ఎంత చిత్రమైన సావులు చూడవలసి వస్తుందల్లా. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలపూర్లో చిత్రమైన రీతిలో కాలం చేసిండట ఈ శేఖర్ అనేట ఆయన. ఖానాపూర్లో ఉండే ఈ శేఖరు తిరుమలపూర్లో ఉండే రైతు దగ్గర వ్యవసాయ కూలీ లెక్క పనిచేస్తుండేనట. అయితే రోజు లెక్కనే పనికి పోయే ముంగట హోటల్లో ఇంత నాస్తా చేసి పోదామని పూరీలు ఆర్డర్ ఇచ్చి 2 పూరీలు మంచిగానే తినడట మొదలు. ఇక 3వ పూరి తినబోతుంటే గొంతులో ఇరికి దమ్మ ఆడక అప్పటికప్పుడే చూస్తుంటేనే కుప్పగులిండట హోటల్నే. కూర వేయమంటే చెల్లి లేచింది. నన్ను 100 రూపాయలు అడితే నేను ఇవ్వలేను. బండికి గాలి కొట్టుకున్నాడు, బండి తీసుకొని పోయిండు. కుమార్గాడు అవుట్ అయినంటే ఇప్పుడు ఇంటికి వచ్చి పోయిండు. ఎట్లా ఇది ఆవుడైతే అంటే మా పక్కన మా పిల్లగాడు వచ్చి ఇప్పుడు వచ్చిండు. నేను చూసిన చిన్ని పోదాం దాన్ని నన్ను నా పిల్లని బండి మీద ఎక్కించుకొని పోయేటాకల నోరు తెరిచిండు, కళ్ళు తెరిచిండు. ఇక ఎంటొచ్చిన కూలీలు కాపాడుతందుకు ప్రయత్నం చేసిరట. కానీ అప్పటికే పానం తీసిందట ఆ పూరి సల్లగుండా. పాపం చాలా మంచి పనోడే ఉండేనట ఈ శేఖరు. ఇగో గియన్న తానే కూలి పని చేసేటోడట. గింత పని అయిపోయానని మస్తు బాధపడుతుండు. 7 గంటలకు 7:15 వచ్చిండు. వచ్చి 2 పూరీలు తిన్నాడు. 3వ పూరి తింటుంటే మొత్తం గొంతులకి గుయ్యి అన్నాడు. అట్లా పానం పోయింది.